హలో అందరికీ, నేను మీ రవలి. వెల్కమ్ టు మై ఛానల్ రవలి తెలుగమ్మ. ఇంత మార్నింగ్ లేచి ఎక్కడికి బయలుదేరిపోతున్నామని అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు కదా, అదే గోల్డ్ షాపింగ్కి అయితే బయలుదేరాం. మా ఊర్లో నాకు నచ్చిన కొంత కలెక్షన్ అయితే తీసి పక్కన ఉంచాను. ఇంకా వైజాగ్లో ది బెస్ట్ కలెక్షన్ ఉంటుందేమో అని అయితే బయలుదేరుతున్నాం. మార్నింగ్ 4 o'clock లేచాం. ఇంకా ట్రైన్ అయితే 6:30కి, అందుకే 6 అయ్యేసరికి రెడీ అయిపోయాము. నిజంగా నా ఈ 2 బంగారు తల్లులు అస్సలు ఇబ్బంది పెట్టవు. ఎవరైనా చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పెడతారు మార్నింగ్ లేగటానికి. మా పిల్లలు అయితే అస్సలు ఇబ్బంది పెట్టరు. నిజంగా ఇద్దరని పేరుకే కానీ ఒక్కోసారి అస్సలు ఇబ్బంది అనిపించేది. వీళ్ళకి ట్రైన్ అంటే చాలా ఇష్టము. అందుకే వీళ్ళతో ఎక్కువగా ట్రిప్స్కి కూడా వెళ్తూ ఉంటాము ఈజీగా. మా ఫ్యామిలీ ఎంత క్యూట్గా ఉంది కదా. మేమిద్దరం, మాకిద్దరు. ఎవరి దృష్టి మాకు తగలకూడదని అయితే మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ ఇంకా మా లవ్ స్టోరీ అయితే షేర్ చేయమని నాకైతే ఒక సబ్స్క్రైబర్ అడిగారు. ఖచ్చితంగా మా లవ్ స్టోరీని అయితే నేను షేర్ చేసుకుంటాను. చెప్పు ప్రీషమ్మా, హాయ్ చెప్పు. హాయ్, సబ్స్క్రైబ్. చూడండి, నా కొడుకు హాయ్ చెప్పమంటే ఎంత సాగదీస్తున్నాడు. నిజంగా వాడికి తాటికాయ తలని మేమైతే పిలుస్తాం. ఇంకా అక్కడ నుండి అయిపోయిన తర్వాత ఆటో అయితే ఎక్కాం స్టేషన్కి వెళ్ళటానికి. ఇప్పుడు చెప్తున్నాడు హాయ్ అనేసి. నా బంగారు తల్లులు 2ను. నిజంగా నా డెలివరీ టైంలో చాలా కష్టాలే పడ్డాను. అవి కూడా ఖచ్చితంగా మీతో షేర్ అయితే చేసుకుంటాను షార్ట్ వే రూపంలో. ఇంకా స్టేషన్కి అయితే వచ్చాం. క్లైమేట్ అయితే నిజంగా అదిరిపోయింది. నిజంగా మాకు ఒక రకంగా చుక్కలు కూడా చూపించింది. ఎందుకంటే కరెక్ట్గా ట్రైన్ వచ్చింది, మేము ఎక్కుతున్నాం అనే టైంకి బాధేసింది. అంతవరకు ఎంత కూల్గా, ఎంత చక్కగా గాలేసి మబ్బేసిందో. మేమైతే ఫుల్ తడిచిపోయాం. ఇంకా కింద నాకు ఖాళీ కూడా లేదు. రిజర్వేషన్ ఎక్కిపోయాం. యాక్చువల్గా ఎక్కాకగానే మీదకైతే ఎక్కిపోయాం. మార్నింగ్ అయితే లేచిపోయారు కదా పాప, ఆల్రెడీ స్లీపింగ్. ఇంక వీడినైతే నేను జో కొడుతున్నాను. మీదకి ఎక్కిపోయాం. ప్లేసులు లేవు, అందరూ తడిచిపోయారు. ట్రైన్ అంతా తడిగా ఉంటుంది. వర్షాకాలం బాగుంటుంది కానీ ఒక్కోసారి చిరాకు అనిపిస్తుంది కదా. ఇంకా 4 hours జర్నీ అయితే అయిపోయింది. ఇంక వైజాగ్ స్టేషన్లోనైతే దిగాం. దేవుడి దయ వల్ల వైజాగ్లోనైతే పెద్దగా వర్షం లేదు. చిన్న అక్షంతల్లాగా అయితే పడుతున్నాయి. వీళ్ళ ఆనందం చూడండి. ట్రైన్ దిగగానే అమ్మో, స్టేషన్ కూడా అస్సలు ఖాళీ లేదు. ఇంక ఇక్కడ ఆటో ఎక్కైతే మేము ఇంకా గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ దగ్గర అయితే దిగిపోయాము. వైశ్యరాజుయే మా ఊర్లో కొత్తగా పెట్టారు వైశ్యరాజు. ఇంకా అక్కడైతే స్కీమ్ ఓపెన్ చేసి అక్కడ కొంత జ్యువెలరీ పక్కన పెట్టానని చెప్పాను కదా, అంటే వైజాగ్ బ్రాంచ్కి అయితే వచ్చాం. టోటల్గా నాకు అక్యుములేట్ అయిన గోల్డ్ అయితే 250 grams. యాక్చువల్గా నాది 200 grams, అమ్మది మిగిలిన 50 grams అనమాట. ఇంకా ఫస్ట్ వచ్చి రాగానే కృష్ణకి అయితే చైన్ చూస్తున్నాను. అమ్మ వాళ్ళు కృష్ణకి పెళ్ళికి పెట్టిన చైన్ ఏంటంటే చాలా చిరాగ్గా తనకి ఉందంట. మగవాళ్ళకి ఇక్కడ హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ దానికి కూర్చేయడం ఇబ్బందిగా ఉందని అయితే ఇంకో చైన్ అయితే చూస్తున్నాం కృష్ణకి. ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అన్నట్టు, అదే బెస్ట్. కృష్ణకి అయితే అది నచ్చిందట. ఆ మగవాళ్ళు వేసుకుంటారా, మనం కూడా వేసుకుంటాం కదా ఖచ్చితంగా. అందుకే నేను కూడా వేసి చూసుకుంటున్నాను. నాకు కూడా బాగుందని అనిపించినప్పుడు తీసుకుందామని. ఆ తర్వాత అయితే కలెక్షన్ చూడడానికి వచ్చాం. బ్యాంగిల్స్ అయితే చూసాను. అస్సలు నా సైజ్ వైజాగ్లో కూడా లేవు. ఆ ఉన్న బ్యాంగిల్స్ వేసి తీసేసరికి అయితే మాత్రం నాకు చేతులు మండిపోయాయి. ఎంత అంటే అంత మండిపోయాయి. ఈ ఒక్క కంకణం చాలా బాగుంది. నేను అనుకున్న వెయిట్లో కూడా ఉంది కానీ అది లూజ్. నేను ఇలా పెట్టానంటే ఎవడైనా తీసుకొని వెళ్ళిపోతాడు ఈజీగా. మేము అక్కడ అదే మాట్లాడుకుంటున్నాము. ఇంకా కలెక్షన్ అయితే బాగుంది. బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే బాగుంది. చూడండి, అమ్మవారి కాసులతో వచ్చాయి స్టోను. నేను ఈ సింగిల్ బ్యాంగిలే చూశాను. నా సైజు బ్యాంగిల్స్ అస్సలు దొరకలేదు. 18 carats తీసుకోమంటున్నారు కానీ అస్సలు 18 carats ప్రిఫర్ చేయకండి. నార్మల్గా అయితే తీసుకోండి. స్కీమ్ కట్టి మాత్రం 18 carats అస్సలు చూడొద్దు. చాలా బ్యాంగిల్స్ తను తెచ్చింది కానీ 18 carats నా సైజు ఉన్నాయి. కానీ స్కీమ్ కట్టి 18 carats తీసుకుంటే మనకు వచ్చిన బెనిఫిట్ 0 అనమాట. అంటే మనం తిరిగి కట్టాలి, మేకింగ్ ఛార్జెస్ కట్టాలి. అందుకే నేనైతే 18 తీసుకోవద్దనే చెప్తాను ఎవరికైనా. స్కీమ్ కట్ అయితే మాత్రం. ఇంక 4 బ్యాంగిల్స్లోనైనా పోనీ ఉంటాయని 4 బ్యాంగిల్స్లో చూశాను. ఇది కూడా నాకు సైజ్ అయితే సెట్ కాలేదు. ఇక్కడ అన్నీ లూజ్గా ఉన్నాయి. కానీ వేసి తీసేసరికి మాత్రం నా చేయి మండిపోయింది. ఇంకా నేను వ్యాజ్లైన్ తీసుకొని వెళ్ళాను కాబట్టి అదైతే కొంచెం రాసుకున్నాను.
ఇంకా బ్యాంగిల్స్ సెట్ కాలేదు కాబట్టి హారం కలెక్షన్కి అయితే వచ్చాము. ఇంకా తిన 2-in-1 హారం కమ్ వడ్డానం అయితే చూపిస్తుంది. చెప్పాను కదా ఇక్కడైతే కలెక్షన్ హెవీగా ఉంది. నాకు హెవీగా నచ్చదు, నాకు సింపుల్గా ఉండాలి. అంటే నేను పెద్దగా చిన్నగా ఉంటాను కాబట్టి మనిషిని కొంచెం సింపుల్గా ఉంటే పెట్టుకుంటే చూడడానికి కూడా లుక్ బాగుంటుంది అనేది నా ఉద్దేశం. పెద్దగా ఉండే వాళ్ళకి హెవీ కలెక్షన్ అయితే చాలా నిండుగా కనిపిస్తుంది, మనకైతే అంత బాగుండదు, ఏదో అరువు తెచ్చుకున్నట్టు ఉంటుంది అనేది నా ఫీలింగు. అందుకే నాకు తగ్గట్లోనైతే నేను తీసుకోవాలని అయితే చూసుకున్నాను. హారం అయితే పెట్టుకొని చూసుకున్నాను, వడ్డానం కమ్ హారం బాగుంది. ఎందుకో నాకు స్టోన్ ఛార్జెస్ ఎక్కువ పడుతున్నది అని అనిపించింది. ఒక 40,000 ఎంతో చెప్పారు స్టోన్ ఛార్జెస్. స్టోన్ మీద అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు, ఇన్వెస్ట్ చేయడం అనేది. దాని బదులు అంత స్టోన్ పెట్టుకుంటే మనకి కొంత బంగారం వస్తుంది అనేది నా ఫీలింగ్. ఇదైతే 18 క్యారెట్స్. వీళ్ళు చాలా వరకు 18 తీసుకోండి అని అంటున్నారు, కానీ 18 అయితే వద్దని చెప్తాను. ఎవరైనా సరే స్కీమ్ కట్టే 18 అస్సలు వద్దు. నేను ఎస్టిమేషన్ కూడా వేసి తీయించుకున్నాను. 18కి 22కి 18 అస్సలు ప్రిఫర్ చేయకండి. ఇంకా హారం కమ్ వడ్డానంలో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. లాకెట్ వచ్చింది సైడ్కి, చాలా అంటే చాలా బాగుంది. ఇది లైట్ వెయిట్లోని, ఇది అరౌండ్ 6 తులాస్ ఎంతో పడింది, 6 to 6.5. దీన్ని అయితే నేను మీకు డీటెయిల్డ్గా నాకు గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియో చేసినప్పుడు చూపిస్తాను. ఇది నేను తీసుకున్నాను, మీకు చెప్తున్నాను మళ్ళీ, ఇదే నేను తీసుకున్నాను. హారం కమ్ వడ్డానం నాకు చాలా బాగా నచ్చింది. హారం కమ్ వడ్డానం ఎందుకు తీసుకున్నా, వడ్డానం అయితే బాగుంటుంది కదా అని. నిజమే, వడ్డానం నేను పెద్దగా యూజ్ చెయ్యను, అసలు పెట్టను. ఇదైనా ఏంటంటే పాపకి ఎప్పుడైనా పెట్టడానికి బాగుంటుంది, ఆల్రెడీ హారం ఉంది కదా అనేసి 2-in-1గా పనికి వస్తుందని ఇదైతే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. చెప్పాను కదా, ఫస్ట్ చూసిన కృష్ణకి చైన్ తీసుకున్నాం అండ్ ఇంకది ఒకటి తీసుకున్నాము. అమ్మకి అక్యుములేట్ అయిందని చెప్పాను కదా, తర్వాత అమ్మ కూడా చూసింది. అమ్మకి పెద్దగా ఏం నచ్చకపోతే అమ్మ కూడా మా ఊర్లోనే తీసుకుంది. అవన్నీ కలిపి నేను ఒక లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. నేను తీసుకున్న గోల్డ్ జ్యువెలరీ మొత్తమును ఏమేమి తీసుకున్నానని. మా ఊర్లో 2 నెక్లెస్లు కూడా నేను తీసుకున్నాను. అండ్ నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇదే తీసుకొని ఇదే ఫైనల్ అయితే చేసేసాము. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకేమైనా కలెక్షన్ ఉంటుందేమో అని చూసాము. లంచ్కి వెళ్ళి వచ్చి చూపిస్తామన్నారు. లంచ్ కూడా మేము వచ్చేసి చూసాము, కానీ ఇంకా మరి ఇంకేం మాకు నచ్చలేదు, అమ్మకు కూడా నచ్చలేదు. ఇది స్టోన్ ఛార్జెస్ 36,000 ఎంతో పడింది. లేదు 26,000 ఎంత పడింది, తక్కువే పడింది, 26,000 పడింది. నా దగ్గర స్లిప్స్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. 26,000 ఎంతో దీని స్టోన్ కాస్ట్ పడింది. ఇంక ఇక్కడ కలెక్షన్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది, నాకు నచ్చింది. హెవీగా ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా నేను చాలు అన్నా కూడా వాళ్ళు తెచ్చి చూపిస్తున్నారు. ఇంకా పిల్లలు అయితే అస్సలు ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళకి డ్రింక్ బాటిల్స్ ఇచ్చారు కాబట్టి తాగేసి చక్కగా ఆడుకున్నారు. అక్కడ ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. లంచ్ చేసి వచ్చిన తర్వాత మేము ఇది అమ్మ ఇంకా రాకపోతే మేము మొత్తం కలెక్షన్ అలా చూస్తున్నాము. నిజంగా గోల్డ్ రేట్ పెరిగినా కూడా షాప్ అయితే ఖాళీ లేదండి. మీకు లాస్ట్లో నేను చూపిస్తాను చూడండి. ఈవినింగ్ టైం అయితే అసలు ఖాళీ లేదు. నిజంగా మాకు బిల్డింగ్ టైంలో మేము ట్రైన్ మిస్ అయిపోతామేమో అని అనుకున్నాము. ఇంకా చాలు అన్నా వాళ్ళు తెచ్చి చూపిస్తానే ఉన్నారు. కానీ నాకు పెద్ద అయితే హెవీగా అనిపించింది. కలెక్షన్ బాగుంది కానీ హెవీగా అనిపించింది. ఇంకా అంతే. ఎవరైనా నచ్చితే ఒకసారి మీరు చూడొచ్చు. అంటే గోల్డ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుని, నాకు వైశ్యరాజులో కలెక్షన్ అయితే బాగానే అనిపించింది. నాకు హెవీ ఇంకా త్వరగా చేయండి అన్న అక్కడ జనాలు అయిపోయారు ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి. ఇది కూడా 2-in-1 హారం కమ్ వడ్డానమే, కానీ నాకు అంత పెద్దగా అది నచ్చలేదు. ఫస్ట్ది అయితే నాకు చాలా బాగా నచ్చింది, ముద్దుగా చాలా అందంగా ఉంది. ఇంకా మాకు ఇవి రెండే నేను తీసుకున్నాను. ఇది అస్సలు చాలా చూడండి ఎంత పెద్దగా ఉందో, పెద్దగా ఏం అనిపించలేదు. మా అమ్మకి నచ్చినా నాకైతే నచ్చలేదు. అమ్మ బాగుంది, వేసుకుంటే ఒక్కటే నిండుగా ఉంటుంది అన్నది, కానీ నాకు మరి నేను తీసుకోలేదు. నాకు అదే నచ్చింది. మన మనసుకి ఏది నచ్చితే అది అలా ఉండిపోతుంది కదా, అందుకే అదే తీసుకున్నాను. ఇంక మేము ఇంటికి వచ్చేసరికి నైట్ 10 ఎంత అయిపోయింది. ఇంకా అక్కడ 2 days ఆగిన తర్వాత ఇంకా మా ఊర్లో కలెక్షన్కి వెళ్ళి మా ఊర్లోనైతే నేను తీసుకున్నాను. నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఖచ్చితంగా మీతో అయితే ఒక వీడియో చేసి షేర్ చేసుకుంటాను. ఇదే నేను తీసుకున్నాను. ఇంకా పిల్లలైతే ఇలా ఆడుకున్నారు చూడండి, చక్కగా ఆడుకుంటున్నారా.
అసలు ఇబ్బంది పెట్టలేదు. ఇంకా అదంతా చేసేసరికి చాలా హెడేక్ వచ్చేసింది. కాఫీ కూడా ఇచ్చారు కాబట్టి కొంత రిలీఫ్ అయింది. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.